వెల్కమ్ టు D6 ఛానల్. ఈరోజు మనము అంగన్వాడీ టీచర్లకు ఎక్కడ సమస్య వచ్చినా కూడా రాష్ట్రం అంతటా కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా కనపడేటువంటి CITU లీడర్ అయినటువంటి జయలక్ష్మి మేడం దగ్గరికి రావడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల సమస్య గురించి అసలు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఎన్నో రకాల ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం వైపు నుండి ఎట్లాంటి రెస్పాన్స్ రావడం లేదు. దానివల్ల చెలో సెక్రటరియట్ అనేటువంటిది కార్యక్రమము సెప్టెంబర్ 25న యథావిధిన జరుగుతుందని చెప్పేసి మేడం 2 రోజుల క్రితమే పిలిపివ్వడం జరిగింది. అయితే అసలు సమస్య ఏంటిది, ఎట్లా దాని పరిష్కారం ఏంటి అన్నది మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం మేడం. నమస్తే. వెల్కమ్ టు D6 ఛానల్. ఇప్పుడు మనకు మొత్తంగా అంగన్వాడీ టీచర్లు అసలు ఎంతమంది ఉన్నారు, హెల్పర్లు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పాలంటే దాదాపు 14,000 మంది ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత అసలు ఒకే అంగన్వాడీ 2-3 కేంద్రాలు కూడా టీచరు చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అదొక మాట. తర్వాత హెల్పర్లు కూడా చాలా వరకు లేరు, కొంత ఇబ్బందికరంగానే ఉంది అని ఒక మాట. తర్వాత సొంత బిల్డింగులు లేవు, దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి చాలా రకాలు నేను ఫీల్డ్లో కూడా తిరగడం జరిగింది, చాలా దిక్కులు తిరగడం జరిగింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు వాటి గురించి అసలు అంగన్వాడీ టీచర్లకి అసలు అంటే ఎంతమంది ఉన్నారు, అసలు సమస్య ఫస్ట్ అంగన్వాడీ టీచర్లకి ఏం పనులు అప్పచెప్పారు, ఇప్పుడు ఏమేమి యాడ్ అవుతున్నాయో ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మొత్తం మన రాష్ట్రంలో ఈ సుమారు 70,000 మంది ఉన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే. అంటే టీచర్స్, హెల్పర్స్ అందరు మినీ కూడా మెయిన్ అయ్యారు ఇప్పుడు. అయితే ఇందులో ఏంటంటే 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 70,000 మందిలోనే 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా ICDS అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు చూస్తే ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా సంవత్సరాల నుంచి అసలు పక్కా బిల్డింగ్ అనేది కట్టించట్లేదు. అసలు ఒకప్పుడేమో కట్టించేవాళ్ళు, కనీసం ఈ సంవత్సరం ఇన్ని శాంక్షన్, కొన్ని ఇట్లా శాంక్షన్ చేస్తూ వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా సంవత్సరాల నుండి అసలు పక్కా బిల్డింగులు లేవు, అసలు ఉన్న వాటికి రిపేర్ చేయడం లేదు. అట్లాగే ఇప్పుడు ప్రీ స్కూల్ కు అంటే అంగన్వాడీ స్కూళ్ళల్లో అదేంది తినే పాత్రలు కానీ, గ్లాసులు కానీ, అట్లాగే వంట పాత్రలు కానీ, చైర్స్ కానీ, బీరువాలు కానీ, అంటే అంగన్వాడీ సెంటర్కి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలు ఎన్నో ఏళ్ల కింద ఇచ్చారు. కొన్ని ఇచ్చారు, అవి కూడా మొత్తం ఇయ్యలేదు. అంటే గిన్నెలు, గిలాసులు ఇవే ఇచ్చారు. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కుక్కర్లు అవన్నీ ఇచ్చి, అవేవి కూడా ఈ రోజు ఇస్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం గ్యాస్ ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్ అనేది ఆ పైపు కనీసం 6 నెలలకు ఒకసారన్నా లేకపోతే 3 నెలలకు ఒకసారన్నా మార్చాలి. ఇయ్యడం అంతే, మిగతా అన్ని మా మీదనే పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏ ఒక్కటి కూడా తగిన బడ్జెట్ ప్రభుత్వం కేటాయించట్లేదు. దీనికి సమస్య ఏంటంటే వీటన్నిటి కూడా ప్రభుత్వం బడ్జెట్ పెంచి ఇవ్వాలి. అంటే ఎన్ని అవసరాలు ఉన్నాయో దానికి బడ్జెట్ ఇచ్చి ఇవన్నీ మీరు తీసుకోవాలని చెప్పాలి. కానీ ఆ బడ్జెట్ అనేది ప్రభుత్వం కేటాయించట్లేదు, ఇవ్వట్లేదు. దీనివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా అవసరానికి అనుగుణంగా మేమే మా జీతం నుండి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప మరొకటి లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు పక్కా భవనాలు లేకపోవడం వల్ల ఇప్పుడు కిరాయికి సెంటర్స్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏం చెప్తుంది, ఇప్పుడు రూరల్ అయితే 1000, అట్లాగే మున్సిపల్ అయితే 4,000, కార్పొరేషన్ అయితే 6,000 అని దానికి కండిషన్లు పెట్టింది. ఇన్ని గజాలు ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేసి. ఆ కొలతల ప్రకారము రెంట్కు దొరికే పరిస్థితి లేదు. అంటే ఆ అమౌంట్కి ఇప్పుడు అలా కొలతల ప్రకారం తీసుకోవాలంటే 10,000, 15,000 ఇట్లా ఉండాలి. అంటే ఇవన్నీ ఇబ్బందులు. పోనీ 6 అన్నా కనీసం ప్రతి నెల ఇస్తారా అంటే 6 నెలలకు సంవత్సరానికి వస్తున్న పరిస్థితి ఉంది. ముందు మేము కడుతున్నాం, ఎందుకంటే ఎవరైనా ఇవ్వరు కదా. అందుకని మొత్తంగా ఏంటంటే అసలు ICDS పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అసలు చిత్తశుద్ధి లేదు. దీన్ని సమర్థవంతంగా నడపాలి, బడ్జెట్ కేటాయించాలి, మంచిగా నడపాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. అంటే రోజు రోజుకు వీటిని నిర్వీర్యం చేయాలనే పద్ధతిలో చాలా కాలంగానే బడ్జెట్ మొత్తం తగ్గించడం, అసలు కేటాయించిన బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం, సంవత్సరాల తరబడి బిల్లులన్నీ పెండింగ్లో ఉండడం. ఇప్పుడు గ్యాస్ అయిపోతే గ్యాస్ బిల్లు పెడితే కూడా 6 నెలలైనా సంవత్సరాల తరబడి బిల్లులు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. అందుకని మొత్తంగా చూస్తే ఏంటంటే బాగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు
మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణలో గ్రాట్యుటీ ఇవ్వడం లేదు. అవును తర్వాత చాలా రకాలు ఇప్పుడు ఆసరా పెన్షన్స్ కోసం అప్లై చేస్తే కూడా వీళ్ళు ఆల్రెడీ అంగన్వాడీ అవును. టీచర్లుగా చేశారు కనుక వీళ్ళకి ఇవ్వద్దు అని ఆల్రెడీ ఇంట్లో ఎవరో ఉన్నారు అంటే మీరు అన్నట్టుగా అసలు ఈ ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నమా అన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకనంటే మరి డబ్బులు అలొకేట్ చేయడం లేదు అంటే పిఎంశ్రీని అలొకేట్ చేసేసి 2,50,000 రూపాయలు ఇస్తున్నారు, అవును. ఒక టీచర్ ను ఒక హెల్పర్ ని ఇస్తున్నారు. అదే విధంగా ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ 1000 స్కూల్స్ పెట్టాలనేటువంటిది కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే దానికి ఖచ్చితంగా టీచర్ ను పెట్టాలి, మన హెల్పర్ ని పెట్టాలి. మరి వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి కదా, అదే అమౌంట్ మీకు ఇస్తే అయిపోతుంది కదా. అసలు దీనికి అసలు ఎందుకు గవర్నమెంట్ అట్లా ఆలోచిస్తుంది అనేది మీకేమైనా చెప్పారా? మీరు మొన్న చర్చించారు కదా. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న విద్యా విధానం ఏంటంటే ఐసిడిఎస్ ఒక విద్యా విధానం ఉంది. ఐసిడిఎస్ తర్వాత ఏంటంటే ప్రైమరీ స్కూల్స్, అది విద్యాశాఖ, అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ విద్యాశాఖ కంటే ముందు స్టెప్ విద్య ఏంటంటే ఐసిడిఎస్ మాదే 3 నుండి 5 ఏళ్ల వరకు. అంటే మేమేమో గర్భిణీ బాలింతలు ఇవన్నీ చూస్తాం ఒక భాగం, ప్రీ స్కూల్ ఏమో 3 to 5 years. 5 years కంప్లీట్ అయిన వాళ్ళని ప్రైమరీ స్కూల్ కి, గవర్నమెంట్ స్కూల్ కి మేము పంపుతాం. ఇప్పటిదాకా ఉన్న విద్యా విధానం ఇది. మరి కొత్త విద్యా విధానం తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు మాకు మేధావులు చెప్పారు, ఎవరు దానికోసం ఒక కమిటీ చేశాము, చైర్మన్ చెప్పారు అనేసి రకరకాలుగా ఆయన ట్విట్టర్ లో నిన్న మీటింగ్ లో మాట్లాడుతున్నారు. మరి అదే ముఖ్యమంత్రి గారిని మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాత విద్యా విధానం కాకుండా కొత్త విద్యా విధానం ప్రవేశపెట్టాలని అనుకున్నప్పుడు మరి 70,000 మంది మేము టీచర్లం ఆయాలం ఎందుకు గుర్తుకు రాలేదని మేము అడుగుతున్నాం. ఇప్పటిదాకా మేము విద్యలో భాగంగా ఉన్నాం కదా, విద్యలో భాగంగా ఉన్నాం. 50 సంవత్సరాల నుండి మేము విద్యలో భాగంగా ఉన్నాము. ఐసిడిఎస్ అనేది ఒక చెట్టుకి ఇప్పుడు విద్యా వ్యవస్థ అంటుంది ప్రభుత్వం, ఆ విద్యకు వేల్ర లాంటి సంస్థ మాది. మరి ఇప్పుడు మమ్మల్ని అసలు ఎందుకు మాతో చర్చించలేదు? నేను ఈ విధానం తీసుకురావాలనుకుంటున్నా అనేసి మాకు ఇప్పటిదాకా చర్చించలేదు. చర్చించకపోగా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే 56 పిఎంశ్రీ విద్య అనేసి సెంటర్స్ ను తీసుకొచ్చారు. దానికి ఒక్క సెంటర్ కి 2.5 లక్షల డబ్బులు అదేంది బడ్జెట్ అనేసి కేటాయించారు. టీచర్ కి హెల్పర్ కి వేతనం అనేది నిర్ణయం చేశారు. పోనీ ఆ సెంటర్ ఏ పిల్లలకు పెడుతున్నారంటే మేము సేవలు అందించే పిల్లలకే నువ్వు పోటీ సెంటర్ పెడుతున్నావు. అంటే 3 to 5 పిల్లల్ని మా పిల్లల్ని తీసుకొని నేను ఇంగ్లీష్ మీడియం చెప్తా అనేసి అంటున్నాం. మరి మేము కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం కదా అనేసి మేము అంటున్నాం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు పోటీ సెంటర్లు పెడుతున్నారంటే దాన్నే కట్టడి చేయాలి. అసలు నువ్వు ప్రైవేట్ దాన్నే నువ్వు పెట్టనివ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు. ఇవ్వడం వల్ల లక్షల ఫీజులు తల్లిదండ్రులకు భారం అవుతుంది. రెండోది ఆ విద్య పెరగడం వల్ల ఈ విద్యను నువ్వు బలహీనపరుస్తున్నావు అనేసి ఆ పర్మిషన్ మీరు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా కాలం నుండి. అది రద్దు చేయకపోగా ఇప్పుడు ప్రభుత్వమే పోటీ సెంటర్ పెడుతుంది అంటే ఇప్పుడు దీన్ని ఐసిడిఎస్ ను చంపడం కోసం తీసుకొస్తుంది తప్ప మరొకటి కాదు. నిజంగా నీకు విద్యనే బలోపేతం చేయాలనుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ 2.5 లక్షలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఖర్చు పెడితే ఆ వేతనం ఇక్కడ టీచర్ హెల్పర్ కి ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా మేము నడుపుతాం కదా. ఇప్పటికే ఒక బిల్డింగ్ ఉంది, అనుభవం ఉంది. రెండోది ఇప్పుడు చిన్న పిల్లలకి ఎట్లా చదువు చెప్పాలనే అనుభవం మమ్మల్ని మించిన అనుభవజ్ఞులు ఎవరు లేరు రాష్ట్రంలో గాని దేశంలో గాని. ఇప్పుడు ప్రీ ప్రైమరీ అన్నారు, 1000 సెంటర్లు అన్నారు. 1000 సెంటర్లు కూడా ఇదే బడ్జెట్ కేటాయిస్తుంది ప్రభుత్వం. అంటే ఇప్పటికే 50 ఏళ్ల నుండి పనిచేస్తున్న ఐసిడిఎస్ కేమో నీకు రూపాయి బడ్జెట్ ఉండదు. అంటే నువ్వు డబ్బులు ఇవ్వవు, నువ్వు బిల్లులు ఇవ్వవు, అట్లాగే ఎలాంటి సౌకర్యాలు కల్పించవు, డబ్బులు పెంచవు, అన్ని పెండింగే ఉన్నాయి. కానీ నువ్వు కొత్తది పెట్టి మాత్రం నేను పెడతా అంటే కొత్తది ఎందుకు పెడుతుండంటే ఇప్పుడు ఈ ఐసిడిఎస్ ను చంపాలి, ఐసిడిఎస్ ను లేకుండా చేయాలంటే ఏదో కొన్ని రోజులు అది ఉండేటట్టుగా ప్రజలకు కనబడేటట్టుగా చేసి అది కనబడుతుంది కాబట్టి ఇది పోతుంది, ఇది పోయిన తర్వాత అది కూడా తీసేయాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. మీరు అన్నట్టు మీరు మొన్న మాట్లాడుకుంటూ అన్నట్టు అది వాస్తవం. ఏంటంటే మీకు ఛాన్స్ ఇచ్చి మీకు ఒక 2-3 సంవత్సరాలు ఇచ్చి చూసి మీరు ఫెయిల్ అయినట్టయితే అప్పుడు మీరు మీకు ఇట్లా ఇబ్బంది అవుతుంది కనుక మేము పెడుతున్నాం అంటే అర్థం చేసుకోవచ్చు. మీకు ఛాన్సే ఇవ్వకుండా మీరు ఆల్రెడీ ఒక జనరేషన్ మొత్తం చేస్తున్నప్పుడు వాళ్ళని తీసి ఇంకొకటి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మేడం
ఇప్పుడు ఒక చిన్న అంగన్వాడీ సెంటర్ లో అంటే చిన్న పిల్లలు బాత్రూమ్ కోల్ ఎట్టుకోపోతే అవును ఆయా లేని దగ్గర టీచర్ పట్టుకొని పోతుంది. అవును ఇది వాస్తవమైనటువంటి అవును. విషయం. ఎందుకంటే ఏ సెంటర్ లో అంటే దాదాపు సగం సెంటర్ లో బాత్రూమ్ లెట్రిన్స్ లేవు. అవును ఇది వాస్తవం. ఉన్న పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఈమె వేరే దగ్గర తీసుకుపోవాల్సి వస్తుంది. మరి ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళకే స్కావెంజర్స్ లేరు. అవును ప్రాక్టికల్ ఫీల్డ్ లో విషయం ఇది. అవును స్కావెంజర్సే లేరు. మరి ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లల్ని తీసుకొని పోయి అక్కడ పెట్టి మిగతా స్టూడెంట్స్ ను మిగతా క్లాసులందరినీ డిస్టర్బ్ చేసినట్టే కదా. డిస్టర్బ్ చేయడం. ప్రాక్టికల్ ఎందుకు ఆలోచించట్లేరు వీళ్ళు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారు కూడా ఇతర మంత్రుల అభిప్రాయం ఎట్లుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి అభిప్రాయం కూడా ఏంటంటే ఏకపక్షంగా పోతున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీ అనేది కేంద్రం తెచ్చిన చట్టం వాస్తవమే, కేంద్రం తెచ్చింది, కానీ దేశంలో ఇతర రాష్ట్రాలు ఎట్లుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో లేదు, మీరు చెప్పినట్టు కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ ఈ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం విద్యని మాకు ఇచ్చింది. మరి కర్ణాటకలో మాకే ఉంది. మరి కర్ణాటకలో ఉన్నప్పుడు నువ్వు తెలంగాణలో ఎందుకు ఇవ్వట్లేదు? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రీ ప్రైమరీ మాకే ఉంది, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఈ రెండు రాష్ట్రాలే కదా అసలు దేశంలో ఎక్కడైనా సరే ప్రీ ప్రైమరీ అమలు చేయాలనుకున్న రాష్ట్రాల్లో ఐసిడిఎస్ కే ఇచ్చారు, మరి మీరెందుకు ఇవ్వట్లేదు? అంటే ఇది మొత్తం ఏంటంటే అన్యాయంగా, దుర్మార్గంగా, అసలు ఇక ఐసిడిఎస్ లేకుండా చేయాలి, ప్రైవేటీకరణ విధానాలు మొత్తం నేను అమలు చేయాలి, అంగన్వాడీ వాళ్ళు ఏమన్నా కానీ, టీచర్స్ ఏమన్నా కానీ, హెల్పర్స్ ఏమన్నా కానీ, గర్భిణీలు ఏమన్నా కానీ, బాలింతలు ఏమన్నా కానీ, అసలు సేవలు ఏమన్నా కానీ, 5 సంవత్సరాల్లో పిల్లల భవిష్యత్ ఏమన్నా కానీ అనే పద్ధతిలో ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప, అంటే దూరదృష్టితో ప్రభుత్వం లేదు, మొత్తం నాశనం చేయాలనే చంపడమే, భవిష్యత్తు అనేది లేకుండా చేయాలనే దానిలో ప్రభుత్వం ఉంది తప్ప సరైన ఆలోచన విధానము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పోషణ సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించి నగదు పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వీళ్ళు పిఎంసీలు ఇవి ప్రీ ప్రైమరీ పెట్టి అది కనుక చేసినట్టయితే అసలు ఉద్యోగాలకు ఛాన్స్ ఎక్కడ చేయడానికి పని ఏముంది? ఫస్ట్ ఉండదు. ఇప్పుడు మేము మొన్న చర్చలు జరిగినప్పుడు ఇప్పుడు అధికారులు అదే వాదన చేస్తున్నారు, అంటే ప్రభుత్వం ఏం చెప్పిందో ఆ వాదన చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని పిలిచింది కూడా దేనికోసం పిలిచారంటే, మేము ఈ ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ వేరే వాళ్ళని పెట్టే నడుపుతాం, మీరు మిగతా సేవలు ఉన్నాయి కదా మీరు చెయ్యండి, మేము తీసేయమని ఇప్పుడు మంది చెప్తున్నారు. వాళ్ళు అది కరెక్ట్ కాదు, ఇతర సేవలకు గ్యారంటీ లేదని మేము చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు గతంలో నగదు బదిలీ, ఇప్పుడు మేము ఇచ్చే గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారం, దీనికి ఎంత ప్రభుత్వం ఖర్చు పెడుతుందో 25 days ఫీడింగ్ డేస్ ఇంటూ అమౌంట్ పర్ డే అవన్నీ కూడా గతంలోనే లబ్ధిదారుల అకౌంట్ లో వేయాలని కేసీఆర్ గారు సర్కులరే తెచ్చారు. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం. అట్లాగే ఇప్పటికే ఇప్పుడు ఫ్రీ స్కూల్ మీకు లేకపోతే ఏమైతుందని ప్రభుత్వం అంటుంది. అసలు ఫ్రీ స్కూల్ పిల్లలు లేకపోతే సెంటర్స్ మేము బంద్ చేస్తాము, క్లోజ్ చేస్తామని చాలా సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ మా ఎంబడి అధికారులు పడుతున్నారు. 10 మంది పిల్లలకు తక్కువ ఉంటే తీసేస్తామని గతంలో సర్కులర్ వస్తే మేము పోరాటం చేసినాం. ఈ మాట నేను కూడా కంప్లైంట్ ఏంటంటే, తక్కువ మంది పిల్లలు ఉంటే ఫస్ట్ హెల్పర్ ని ఇవ్వరు. అవును. సెకండ్ పాయింట్ ఏంటంటే సెంటర్ ని తీసేస్తామని. సెంటర్ ని తీసేస్తారు. ఇప్పుడు క్లబ్బింగ్ కూడా చేసిర్రు తెలంగాణ వచ్చినాక. అంటే పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి 2 సెంటర్లు 3 సెంటర్లు మీరు ఒక దగ్గర క్లబ్బింగ్ అయ్యి ఒక దగ్గర పని చేయండి అనేసి. అంటే పిల్లలు లేకపోతే ఐసిడిఎస్ ఉండదు అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు పైకి, మేము తీసేయమంటే నువ్వు ఇప్పుడు అధికారులు ఉన్నారు. మేము మొన్న పోయినప్పుడు సృజన మేడం ఉంది, ఇప్పుడు మేము మధ్యాహ్నం చర్చలు జరిగింది, ఉన్నాయన్నీ మేము చెప్పుకున్నాం. ఎందుకంటే అధికారి చర్చలకు పిలిచింది కదా అనేసి. చర్చలు కూడా మేము మంత్రుల ఇళ్ల ముందు పోరాటం చేస్తే ఆ ఫలితంగా రాష్ట్రమంతా చర్చనీయాంశం అయింది కాబట్టి పిలిచారు. పోనీ పిలిచిర్రు, చర్చలు జరిపిర్రు, మేము ఉన్నాయన్ని విషయాలన్నీ చెప్పినాం, మాకే కావాలనేసి మేము రిక్వెస్ట్ చేశాం, మేము ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ మీకు తెలియజేస్తా అనేసి అన్నారు. సాయంత్రం నైట్ వరకే ఇక ఈమె మారింది అనేసి వచ్చింది. మరి అధికారుల గ్యారంటీ ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వానికి గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఫ్రీ స్కూల్ అనేది మాకు గుండెకాయ లాంటిది. గుండెకాయ తీసేసిన తర్వాత ఐసిడిఎస్ ఎట్లుంటది? ఇదొక అంశం. రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాల లోపు పిల్లల ఫ్రీ స్కూల్ ఏదైతుందో అసలు వాళ్ళది మొత్తం మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి ఈ వయసులోనే పూర్తిగా అభివృద్ధి అవుతుంది. అంటే 80% శారీరక అభివృద్ధి ఈ వయసులోపే జరుగుతుంది.
అట్లాగే 90% మానసిక అభివృద్ధి ఈ వయసులోనే జరుగుతుంది. జరగడానికి కారణం ఏంటంటే పోషకాహారం. పోషకాహారం ఇప్పుడు వాళ్ళ వయసుకు తగ్గట్టుగా అరిగే జీర్ణశక్తి ఎక్కువ ఉంటది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా ICDS పుట్టిందే దానికోసం. ఇవన్నీ పక్కన పెట్టి అసలు మొత్తం విద్య చుట్టూ తిప్పడం అంటే ఏంటంటే ఈరోజు కార్పొరేట్ల ఏదైతే వాదనలు చేస్తున్నాయో ఆ వాదన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు తప్ప నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ICDSని ఎట్లా రక్షించాలి, విద్యాశాఖను ఎట్లా రక్షించాలి, ప్రభుత్వ విద్యను ఎట్లా బలోపేతం చేయాలనే చిత్తశుద్ధితో మాత్రం లేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు FRS గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గర్భం రాకముందు ముఖ కవలికలు వేరేగా ఉంటాయి, గర్భం వచ్చి డెలివరీ అయినాక ఒక ముఖ కవలికలు కంప్లీట్ గా మారుతాయి. మరి వీళ్ళు FRS ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ వల్ల చాలా మందికి ఆ ఫొటోస్ యాక్సెప్ట్ చేస్తారు. అసలు దాని ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్ వాళ్ళకి కూడా కనబడుతూనే ఉంది కదా, అదేమీ అబద్ధం కాదు. తర్వాత ఈ OTP సిస్టమ్స్ మన దాంట్లో డాటా ఎంటర్ చేయాలి అంటే ఈ డాటా ఎంటర్ చేయాలంటే కూడా ఆధార్ కార్డుకు ఒక OTP, ఫోన్ కు ఒక OTP వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు పనికి వెళ్ళి మరీ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉన్నది. 10 సార్లు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆ లేడీది ఫోన్ నెంబర్ లేకపోతే ఆ భర్త ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ భర్త ఫోన్ కు చేస్తే ప్రాక్టికల్ గా మాకు వచ్చిన ఫిర్యాదులు చెప్తున్నాం మేడం, ఆ భర్త రాత్రిపూట ఫోన్ చేసి నాకేం ఫోన్ చేసినా 4-5 సార్లు ఏం కావాలని వెటకారంగా ఆడోళ్ళను అంటే అంగన్వాడీ టీచర్లతో మాట్లాడినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మేము చూసినాం. అంటే అసలు ఇప్పుడు అంతకు ముందు లేనివి కొత్తవన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఫేస్ రికగ్నిషన్ అనేటువంటిది అంత అవసరమా? అసలు దాన్ని ఎందుకు తీసేయడానికి ప్రయత్నం చేస్తలేరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం అసలు ICDS ను మొత్తం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. ఇప్పుడు మన తెలంగాణలో అమలు చేస్తున్న ప్రీ ప్రైమరీ PM-3 కూడా కేంద్ర విధానంలో భాగం. కేంద్ర విధానంలో భాగమైన వీళ్ళు అడ్డుకోవాలి, కానీ వీళ్ళు కూడా అడ్డుకోకుండా ఏంటంటే వాళ్ళతో సమానంగా వీళ్ళు ముందుకు పోవాలనే దానిలో అన్యాయంగా వీళ్ళు కూడా ఉన్నారు. అదొక భాగం. ఇప్పుడు ఈ FRS అనేది కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే తెచ్చింది. దేనికోసం తెచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ICDSకి పెట్టే ఖర్చును తగ్గించుకోవాలి. అందులో ఉన్న వాళ్ళ లక్ష్యం ఏంటిదంటే అంటే ఇప్పుడు ఆన్లైన్లో అయితే కరెక్ట్గా అందుతుంది, లేకపోతే అంగన్వాడీ వాళ్ళు ఏదో దుర్వినియోగం చేస్తున్నారని పైకి చెప్తున్న మాటలు, అది అవాస్తవం. ఎందుకంటే నిజంగా మేమే దుర్వినియోగం చేస్తే ప్రజలు ఎంతకాలం ఊరుకుంటారండి? 50 ఏళ్ళైనా ఊరుకోరు కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ అంతా దేనికోసం ఎక్కువ ఖర్చు దేనికోసం పెడుతుంది ప్రభుత్వం అంటే పోషకాహారం కోసం పెడుతుంది. ఇప్పుడు ఈ FRS అనేది కూడా పోషకాహారానికే లింక్ అయి ఉంది. అంటే ఫేస్ రికగ్నిషన్, ఫేస్ మొత్తం స్కానింగ్ అయితేనే మేము ఫుడ్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు చాలా మందిది అది రికగ్నిషన్ కావట్లేదు. కాకపోవడానికి కారణం ఏంటి? అది ఆధారు నెంబర్ ఓకే కావాలి, మళ్ళీ OTP ఓకే కావాలి, ఆ OTP FRSకి ఓకే కావాలి. అంటే ఇంత ఒక సర్కిల్ లాగా ఈ ప్రాసెస్ ఉంది. ఈ సర్కిల్ లాగా ప్రాసెస్ ఇదంతా కష్టపడి చేసినా కూడా ఫేస్ కొంచెం తేడా వచ్చినా కూడా అది రికగ్నిషన్ కావట్లేదు. దీనివల్ల ఏంటిదంటే ఇప్పుడు మేము గతంలో ఉదాహరణకి ఇప్పుడు 3 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, లేకపోతే గర్భిణీలు ఒక 15 మంది ఉంటే 15 మందికి మేము గతంలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళది ఎంత స్కానింగ్ అయితే అంతే ఇవ్వాలి. 15 మందిలో సగం మందే ఫేస్ రికగ్నిషన్ అవుతుంది. అంటే ఇంకా సగం మందికి మేము అది కాలేదు కాబట్టి మాకు ఇవ్వడానికి లేదు. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పుడు పోషకాహారం మిగులుతుంది. మిగలడం ఒకటైతే రెండో అపవాదం ఏం చేస్తుంది? ఒకటేమో ప్రభుత్వమే అనేక కండిషన్లు పెట్టి దీన్ని ముందుకు పోకుండా చేస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రభుత్వము కరెక్ట్గా ఉందనుకోండి, ఫస్ట్ మాకు ఏమి ఇవ్వాలి? అంగన్వాడీ సెంటర్కు నెట్ సౌకర్యం ఇవ్వాలి. అంటే అక్కడ ఏ సిగ్నల్ ఉందో ఆ నెట్ సౌకర్యం ఇవ్వాలి, ల్యాప్టాప్ ఇవ్వాలి, లేదా 150 ఇవ్వాలి, లేకపోతే 5G నెట్వర్క్ ఉన్న ఫోను ఇవ్వాలి. అంటే అక్కడ పనిచేసేది ఇవ్వాలి. అక్కడ పనిచేసేది ఇచ్చి ప్రజలందరూ ఇట్లా రాగానే ఇట్లా సెకండ్లలో స్కానింగ్ అయ్యేటట్టుగా నువ్వు నెట్వర్క్ ఇవ్వాలి. ఆ నెట్వర్క్ అసలు లేదు. మాకు డబ్బా ఫోన్ ఇచ్చారు, 5-6 సంవత్సరాలు దాటింది, అసలు అవి 90% పనిచేయట్లేదు. సొంత ఫోన్లలోనే మేము చేస్తున్నాం కష్టపడి. అయినా ఇవన్నీ ఆప్షన్స్ ఉండడం వల్ల అవి కావట్లేదు. అందుకని ఇందులో లక్ష్యం ఏంటిది అంటే పోషకాహారము తగ్గించడం ఒకటి,
అంటే లబ్ధిదారులని కటింగ్ చేయడం, ఇదొకటి. రెండోది మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం ఆప్షన్స్ వల్ల కొంతమంది తగ్గిపోతున్నారు. మళ్ళా రెండో వైపు ఏమంటున్నారు, మీరు పని చేయట్లేదు కాబట్టే లబ్ధిదారులు అందరూ తగ్గుతున్నారు. అంటే లబ్ధిదారులు తగ్గినప్పుడు ఇంకా ఇది ఇంకో రూపంలోకి ఎట్లా వస్తుంది అంటే, ఇంతమంది గర్భిణీలు, ఇంతమంది బాలెంతలు, ఇంతమంది పిల్లలకి పోషకాహారము ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా ICDS ఎందుకు అంటే వీళ్ళ సంఖ్య తగ్గుతుంది. మీరు మీ పని వల్ల ఏంటంటే వీళ్ళ సంఖ్య తగ్గుతుంది. వీళ్ళ సంఖ్య తగ్గినప్పుడు ఈ సంఖ్య కోసమే ఎందుకు? అందుకని ICDS బాగా పనిచేయట్లేదు. అందుకని ICDS ఇంక ఉండేందుకు లేకెందుకు? అందుకని ICDSని ఎత్తేసే కార్యక్రమం మొత్తం లక్ష్యం ఏంటిదంటే ICDSని ఎట్లా తీసేయాలనేది కేంద్రం యొక్క నిర్ణయం. దాన్ని అమలు చేసే దానిలో బాగా ఉరికురికి అమలు చేయాలనే దానిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మేము ప్రీ ప్రైమరీ PM శ్రీ కేంద్రం తెచ్చినా మీరు అడ్డుకోవాలి, అసలు మీరు వ్యతిరేకంగా నిలబడాలని మేము అడుగుతున్నాం. మరి ఇప్పుడు అధికారం మిగతా స్టేట్ వాళ్ళు చేస్తున్నారు, మీరు కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వం మాకు అనేక హామీలు ఇచ్చారు. హామీలు అంటే ఏంటిది? మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి న్యాయం చేయడం అంటే అర్థమైంది, కేంద్రం అన్యాయం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తేనే కదా నువ్వు న్యాయం చేసినట్టు. ముందు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేయని మీరు చేయమని చెప్పేసి కోరుతున్నారు. ఈ 18,000 గురించి కూడా మేడం, మీరు 26,000 అడిగినా కూడా వాళ్ళు 18,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల దాని గురించి కనీసం చర్చ కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, నోటిఫికేషన్ వస్తుందని దీని గురించి అంటున్నారు, కానీ అది అయితే లేదు. అసలు దాని గురించి కూడా నిన్న మన చర్చలు ఏమన్నారు? అసలు చెప్పడమే కాదండి, మేనిఫెస్టోలోనే రాశారు 18,000 అనేది. మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కి 18,000 వేతనం ఇస్తామనేసి మేనిఫెస్టోలో రాశారు. PF సౌకర్యం ఇస్తామనేసి రాశారు. ఇప్పుడు ఇది ఇప్పటి వరకు, ఇప్పుడు మొన్న కూడా చర్చలలో అడిగితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళే మేనిఫెస్టో పెట్టింది వాళ్ళే, ఇప్పటిదాకా దాని మీద స్పందించట్లేదు. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇప్పుడు నిజంగా అయితే ఈ ప్రభుత్వం ఏం చేయాలి? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న చర్చల సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును మేము అమలు చేస్తామనేసి ఆ ప్రభుత్వం ఒప్పుకుంది. మరి ఈ ప్రభుత్వం ముందు మేము డిమాండ్ పెడితే ఇప్పటిదాకా అంగీకరించలేదు. రిటైర్మెంట్ పోయిన సంవత్సరం రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసేస్తామంటే, మేము గతంలో 24 రోజులు సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వం 2 లక్షల టీచర్కి, 1,00,000 ఆయాకి మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని మాకు హామీ ఇచ్చారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ కొత్త జీవో ఇయ్యక ముందుకే ఆ ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి అసలు? ఆసరా పెన్షన్ అంటే 2,000 రూపాయలు వస్తుంది కదా మేడం. అవును, జనరల్ గా. అవును, ఇప్పుడు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు చేసిన ఎంప్లాయీ 2,000 రూపాయలు అనుకోవడమే ఘోరమైనటువంటి విషయం. ఇవాళ ఖర్చులలో 2,000 రూపాయలు అంటే కనీసం 5-6 రోజులు కూడా రాదు. ఎందుకంటే మెడికల్, ఇప్పుడు ఆల్రెడీ రిటైర్మెంట్ ఏజ్ అయినాకనే కదా అది వచ్చేది, కానీ అప్పటికి మెడికల్ ఖర్చులు పెరిగిపోతాయి. ఆ మెడికల్ ఖర్చులకు కూడా సరిపో 2,000 రూపాయలు. న్యాయంగా మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు తీర్పును కోర్టు కనుక చేసుకుంటే సమాన పనికి సమాన వేతనం అంటే ఒక గవర్నమెంట్ టీచర్ కన్నా మీరు ఏం తక్కువ చేస్తారు? తక్కువ కాదు, నిజంగా చెప్పాలంటే BLO పనులు చేస్తున్నారు. తర్వాత నేను చెప్పినట్టు ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినా, MP వచ్చినా, ఎవరు వచ్చినా ఫస్ట్ వీళ్ళు అక్కడ పోయి నిలబడాలి, ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి. ఇవన్నీ పనులు ఎక్స్ట్రా చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా తెలియాలి కదా, మనం ఎక్స్ట్రా పనులు చెప్తున్నాం కనుక ఎక్స్ట్రా జీతం ఇవ్వాలి అని చెప్పేసి. అటువంటిది ఉన్న జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, ఎరియర్స్ ఇవ్వకపోవడం. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ధర్నా చేస్తే అన్నిసార్లు శాలరీ కట్ చేస్తున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది మేడం. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పుడు మేము పోరాటం చేసేదే మాకు సమస్య వస్తే చేస్తాం అంటే, వాళ్ళే సమస్య తీసుకొస్తున్నారు. సమస్య తేకుండా వాళ్ళు ఉండాలి. సమస్య తెచ్చినందుకు మేము పోరాడుతున్నాం. ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు పోరాటం చేసే హక్కు జన్మ హక్కు అంటాం. ఇప్పుడు మన స్వాతంత్ర భారతదేశంలో కానీ ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడున్నా కూడా ఏంటంటే, పోరాటం అనేది, సమ్మె అనేది, ధర్నాలు అనేది మన హక్కు, కార్మికుల యొక్క హక్కు. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఏంటంటే, ధర్నా చేస్తే జీతం కటింగ్ చేస్తున్నారు. అది ఎంత అన్యాయం అండి. ఇప్పుడు మేము ఇక్కడ సమస్య కోసం పోరాటం చేయాలి, మళ్ళా మా జీతాన్ని మేము పోగొట్టుకోవాలంటే అంటే 2 రకాలుగా ఈరోజు ప్రభుత్వం మా హక్కుల్ని కాలరాస్తుంది. అది కూడా చాలా మంది అంగన్వాడీ టీచర్లను బెదిరించడానికి అని చెప్పేసి నా ఉద్దేశం. అంటే ఈ శాలరీ కట్ చేస్తారని కొంతమంది బెదిరియడం అంటే పోరాటంలోకి రాకుండా చేయడం కోసం ఎత్తుగడ గత ప్రభుత్వం కూడా తీసుకుంది. ఇప్పుడు KCR వచ్చినప్పుడే ఇది స్టార్ట్ అయింది.
నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జీతాల కట్టింగ్ సమస్య మాకు లేదు. అదే అంటున్నా. అప్పుడు ఏంటంటే మాకు సెలవులు మొత్తం కూడా మేము ఎన్ని ధర్నాలు చేసినా సెలవు కింద వాళ్ళు పరిగణించేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే కేసీఆర్ మొత్తం దెబ్బతీయడం కోసం, సిఐటి సంఘాన్ని దెబ్బతీయడం కోసం ఈ కండిషన్ పెట్టాడు. సరే, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, అన్ని పరిష్కారం చేయలేదు, జీవోలు కూడా ఇవ్వలేదు, అన్యాయం చేసిరు అనేసి అందరు కలిసి ఓడించారు. ఇప్పుడు అదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, టెంట్ల కిందకి వచ్చింది, గదువలు పట్టుకుంది, బతింలాడింది, ఇవన్నీ చేసింది. మరి హామీలు ఇచ్చిన తర్వాత నిజంగానే నమ్ముతాం కదా ఎవరమైనా. వాళ్ళ 10 సంవత్సరాలు అట్లా చేసినప్పుడు వీళ్ళు ఏదో అంటున్నారు అనేసి నమ్మి ఓటేస్తే ఈ ప్రభుత్వం ఏంటంటే మరి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినవన్నీ ప్రభుత్వం చేయకుండా ఉండాలి కదా. అంటే ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి కదా. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు నిన్ననే మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రోజు. ఏమని, మీరు పోరాటాలు చేస్తే మేము ఊరుకోం. ఇదే మంత్రి సీతక్క గారు అధికారంలోకి రాకముందుకు ములుగు జిల్లాలో ఏ పోరాటం చేసినా కూడా ఆమె ధర్నాలో ఉన్నది. మీరు గత క్లిప్పింగ్లు కూడా చూడండి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే రాస్తారోకో చేస్తే రాస్తారోకోలో ఉంది. మేము అక్కడ పోరాటానికి ప్రతీక ఆమె. అంటే అసలు పోరాటాల్లో నుండి వచ్చింది. నిజంగా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. ఈ రోజు మంత్రి గారే మాకు వ్యతిరేకంగా ఉండి మీకేం తక్కువైంది అనేసి, అంటే ఉన్న ఉద్యోగమే పోతుంటే ఇప్పుడు మాలో ఉన్న ఒక భాగాన్ని ఫ్రీ స్కూల్ తీసేసుకున్నావు. 3 సంవత్సరాల్లో పిల్లలకి నువ్వు క్రెచ్ కేంద్రాలు అంటున్నావు. రెండోది ఇప్పుడు ఇవన్నిటికీ ఏంటంటే ఈ సేవల గ్యారంటీనే లేదు. ఇప్పుడు మొత్తం మా పనిని మొత్తం తీసేసి అసలు మా ఉద్యోగ భద్రతనే మొత్తం ప్రమాదంలో పడేసి ఇప్పుడు మీకు ఇంకేం తక్కువైందంటే అసలు ఆ మంత్రిని మేము ఏమనుకోవాలి? రెండోది, మీరు పోరాటాలు చేస్తే మేము ఊరుకోమంటే అసలు మొత్తము మాకు వ్యతిరేకంగా మంత్రి గారు ఉంటే అలాంటి మంత్రి గారు మాకెందుకు? ఇప్పుడు మాకుండే మంత్రి ఎట్లుండాలి? మా కష్ట సుఖాలన్నీ అర్థం చేసుకోవాలి, మేము చెప్పినవన్నీ వినాలి. విన్న తర్వాత ఏంటంటే మేము చెప్పిన అంశాలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మాకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారు మారే విధంగా అలాంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మార్చి మాకు న్యాయం చేయాలి. ఆ విధంగా కాకుండా ఈరోజు మంత్రి గారు ఐసిడిఎస్ అధికారులే మొత్తం మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అసలు మీరు నోరు మోసుకోండి, మీరు మాట్లాడొద్దు, మేము ప్రీ ప్రైమరీ మేము పెట్టుకుంటాం, అది ముందుకు పోతుంది, మీరు అట్లనే పడి ఉండండి, ఇంకా మేము మంచిగా అంటే మీరు సావండి, కానీ చనిపోతున్న బాధ కూడా మీరు బయట కనొద్దు, మీరు ఇంకా నవ్వుకుంటూ చచ్చిపోండి అంటే ఎంత అన్యాయం అండి. అసలు అలాంటి మంత్రి గారు మాకు ఎందుకనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. మంత్రి గారి వైఖరి ఇప్పుడే కాదు, చాలా కాలం నుండి రిటైర్మెంట్ అయిన విషయంలో కూడా మొత్తం వ్యతిరేకంగానే ఈరోజు మంత్రి గారు ఉన్నారు. నిజంగా మేము వ్యక్తిగతంగా ఉండం, కానీ ఈరోజు మంత్రి గారు బెదిరింపులు చూస్తే మొత్తం ఇప్పుడు పోరాటాల్లో పాల్గొంటే మేము తీసేయమనండి, ఎంతమందిని తీసేస్తారో. అంటే ఇప్పుడు మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? మాకు హామీలు ఇచ్చేటప్పుడు ఎందుకు చెప్పలేదు? ఒకప్పుడు మీరు అధికారం లేనప్పుడేమో పోరాటం కరెక్ట్ అంటారు, అధికారంలో ఉన్న తర్వాతనేమో పోరాటం తప్పు అంటే అసలు మీరు అసలు ఒక పద్ధతిలో ఒక నిర్దిష్టంగా మీరు ఉన్నారా? ఎంత అవకాశవాదంగా ఉన్నారు? ఆమె కష్టాలు తెలియకపోవడం ఏందండి, 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉంది. అంతకు ముందు కూడా ఆమె పోరాటాల నుండి వచ్చిన ఆమె కనుక అండ్ లేడీ తర్వాత ఆమె కష్టాలు తెలియకపోవడం అనేది అయితే లేదు. అది ప్రభుత్వం వర్షన్ కావచ్చు. అయితే మీరు అంటారు కదా, ఇప్పుడు తీసేస్తే ఎంతమంది తీసేస్తారని, అసలు ఇది కంటిన్యూ అయితే అసలు ఉద్యోగాలే ఉండవు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మొన్న మంత్రులది మనం చూసామండి, మగ పోలీసులు అసలు టచ్ చేయొద్దు, మగ పోలీసులే మొత్తం వచ్చి మమ్మల్ని అదే మాట మాట్లాడాలనుకున్నా. అక్కడ వీడియోలు కూడా ఉన్నాయి. మొన్న వీళ్ళు ధర్నా చేసినప్పుడు కూడా పరిస్థితి ఏంటి అని అంటే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారము లేడీస్ కనుక మహిళలు కనుక స్ట్రైక్ ధర్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా ఆడ పోలీసులే వాళ్ళు మహిళా పోలీసులే వీళ్ళ దగ్గరికి రావాలి, టచ్ చేయాలి. అట్లాంటిది ఈ మగ పోలీసులు వచ్చి చాలా విపరీతమైనటువంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసిన చాలా ఫోటోలు చాలా వీడియోలు కూడా చూడడం జరిగింది. అది పద్ధతి కాదు. అంటే వాళ్ళు ఏదైనా సమస్య గురించి కనుక పోరాడి చెప్పాల్సిన పద్ధతి ఉంటుంది. తర్వాత నిజంగా కనుక వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితిని కూడా కంట్రోల్ తప్పినట్టయితే మీరు మహిళా పోలీసులను ఉపయోగించాలి తప్ప మగ పోలీసులు వాడడం ఎంతవరకు కరెక్ట్ అయినటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఎట్లా మేడం? ఇప్పుడు ఇక్కడ అసలు ప్రభుత్వం నుండి అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసి ఓకే మీది పోయినా పర్వాలేదు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఇక చేయాల్సినటువంటి 15,000 రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంది? 15,000 రిక్రూట్మెంట్ లో కూడా వీళ్ళు ఎలక్షన్స్ కన్నా ముందు చెప్పింది హెల్పర్స్ ని అర్హులైన వాళ్ళని టీచర్లుగా ప్రమోట్ చేస్తాం, టీచర్లను అర్హులైన వారిని సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తామంటారు. అసలు రిక్రూట్మెంట్ లేదు కదా. రిక్రూట్మెంట్ ఇప్పుడు ఎంత అన్యాయంగా ఉంది ప్రభుత్వం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 15 సంవత్సరాల నుండి హెల్పర్ లేని టీచర్ ఉంది. అంటే 15 సంవత్సరాల నుండి ఇద్దరు పని ఒకరే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే టీచర్ లేని హెల్పర్ కూడా ఉంది. అంటే హెల్పరు ఇద్దరు పని హెల్పరే చేస్తుంది. అంటే ఇవి ఫిలప్ చేయట్లేదంటే ICDS పట్ల ఎంత వ్యతిరేకంగా, ఎంత నిర్లక్ష్యంగా, అసలు ఎంత పట్టనట్టు ప్రభుత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నడవని అదేంటంటే నడవకపోని మొత్తం పోనీ ఇక ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ఉంది. అందుకని ఇప్పుడు మొత్తంగా మా పోరాటంలో మొత్తం కీలకమైంది ఏంటంటే, ప్రభుత్వం మమ్మల్ని కన్విన్స్ చేస్తే మేము ఎందుకు కన్విన్స్ అవుతాం? మేము 50 సంవత్సరాల నుండి సంఘం పెట్టి సంఘం ద్వారా పోరాటాలు చేసి CIT సంఘంలో 150 రూపాయల జీతం నుంచి ఈరోజు 13,650 రూపాయల జీతం పెంచుకున్నామంటే మేము పోరాటాలతోనే పెంచుకున్నాం తప్ప మరొకటి కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, ఏది ఏమైనా నేను ఈ విద్యా విధానాన్ని ముందుకే తీసుకెళ్తా అంటే, మేము ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు కంటే గొప్ప వ్యక్తి అయినా, లేకపోతే వైఎస్ రాజశేఖర్ కంటే గొప్ప వ్యక్తి లేదు, ఇప్పుడు నరేంద్ర మోడీ విధానాలనే మేము తిప్పికొడుతున్నాం దేశంలో. మొత్తం ఈ విద్యా విధానం చట్టం తెచ్చి మొత్తం అల్లకల్లోలం చేయాలని చూస్తే, నగదు బదిలీ తీసుకొచ్చి అల్లకల్లోలం చేయాలని చూస్తే, మొత్తం ఆ ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మేము అడ్డుకుంటున్న పరిస్థితి మాకుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గుర్రాలతో దొక్కిస్తే మేము వెనకడికి వేయలే, ముందుకే పోయి ప్రభుత్వాన్నే ఓడించిన పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 41-42 జీవోలను తెచ్చి గ్రామ పంచాయతీలకు అప్పగిస్తామని తీసుకొస్తే వాటిని మొత్తం రద్దు చేసుకునేదాకా మేము పోరాడిన పరిస్థితి ఉంది. అంతేందుకు కేసీఆర్ గారు కూడా అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నగదు బదిలీ తీసుకొచ్చారు, సెంట్రల్ క్లబ్బింగ్ అన్నాడు, మొత్తం వ్యతిరేకమైన అనేకం తీసుకొస్తే వాటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం. వాళ్ళని మించినైనా కాదు కదా ఈయన. అందుకని ఈయనకు అసలు అనుభవం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళంటే ఏదో నేను ఏదైనా చేయవచ్చు అనేసి ఆయన అనుకుంటుండు. కానీ అంగన్వాడీ వాళ్ళు తలుచుకుంటే, టీచర్స్ హెల్పర్స్ తలుచుకుంటే ప్రభుత్వాలనే మొత్తం కింద మీద చేసి ప్రభుత్వాలనే మొత్తం పాతాళ గంగలో కలిపే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు. అందుకని మాతో పెట్టుకోవద్దు, ఈ ముఖ్యమంత్రి గారు పెట్టుకోవద్దు, ప్రభుత్వం పెట్టుకోవద్దు, ICDS మంత్రి గారు పెట్టుకోవద్దు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, మేము న్యాయంగా అడుగుతున్నాం. ప్రీ ప్రైమరీ PM-3 మాకు ఇవ్వండి. ఇప్పుడు మేమేమంటున్నాం, మీకు ఇన్ని పనులు ఉన్నాయి, మీరు ఎట్లా నిర్వహిస్తారంటే, ఇన్ని పనులు మాకు ఓడేయమన్నాడు. అసలు ఇప్పుడు BLO డ్యూటీ మాదా, ICDSదా? అది బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలక్షన్ కు సంబంధించింది. నిరుద్యోగులు ఉన్నారు, మస్తు మందికి ఇచ్చుకో, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు? నువ్వు గ్రామ సభలకు నన్ను బొమ్మని ఎందుకు చెప్తున్నావు? ప్రభుత్వం సర్వేలు ఇస్తే ప్రతి సర్వేలో అంగన్వాడీ టీచర్ ఉండాలని నువ్వు ఎందుకు చెప్తున్నావు? అది నా పని కాదు కదా. నా పని ICDS పని, ప్రీ స్కూల్ పని, పోషకాహారం పని. ఈ పనికి నన్ను ఉంచు, ఆన్లైన్ పనులన్నీ తగ్గించు. ప్రీ స్కూల్కే మేము ఉంటాము, ప్రీ స్కూల్ బాగా చెప్తున్నాం కాబట్టి పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అంటున్నాడు, ఎన్నో ఏండ్ల నుండి మేము ABCDలు నేర్పుతున్నాం, పోయమ్స్ నేర్పుతున్నాం. ఇంగ్లీష్ మీడియం విద్యతో పోటీ పడుతున్నాం కాబట్టి ఇప్పటికే 30 మంది పిల్లలు వస్తున్న అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, 20 మంది ప్రీ స్కూల్ పిల్లలు వస్తున్న అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఒక్కరోజు ఏదైనా మీటింగ్ కి పోతే మేడం ఎందుకు రాలేదని అంటున్న ప్రజల మద్దతున్న అంగన్వాడీ సెంటర్స్ అత్యధికంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందుకని మేము అంటున్నాం, నువ్వు మాకివ్వు, మేము నిరూపించుకుంటాం. మేము ఈ ప్రీ ప్రైమరీ ప్రీ స్కూల్ విద్య మేము చెప్పగలుగుతామా లేదా అనేసి నువ్వు 1-2 సంవత్సరాలు మాకిచ్చి నువ్వు చూడు, అప్పుడు మేము చెప్పకపోతే నువ్వు ఆలోచించు. అంతే తప్ప ఈరోజు ఇలాంటి నిర్ణయం అనేది ఇది అందరికీ, మొత్తం పేద ప్రజలందరికీ, సమాజానికి, అంటే సమాజాన్ని వెనక్కి నడిపించే విధానం తప్ప ముందుకు పోయే విధానం అయితే కాదు. ఇప్పుడు ఈ 15,000 మంది రిక్రూట్ గురించి అసలు ఏమైనా మాట్లాడుతున్నారా? నోటిఫికేషన్ అసలు ఇప్పటిదాకా లేదు. నోటిఫికేషన్ లేదు, దాని గురించి అసలు మాట కూడా లేదు. అంటే ఇక మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత నవ్వు వస్తుందంటే మాకే, ఇప్పుడు మేము వెళ్తాం చర్చలకు వెళ్తాం, చర్చలలో ఏం చెప్తారంటే అన్నీ ఇక మేము చేస్తాం, చూస్తాం, ఇస్తాం అంటారు. ఎప్పుడు పోయినా అదే చెప్తున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ ఒకటే ఉదాహరణ చెప్తండి. 2024లో జూలై 1వ తేదీన రిటైర్మెంట్ 10,000 మంది అయ్యారు.
అంతకుముందు ఇక ఈ 5,000 ఏమో అప్పుడప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఇంటికి పోయిన వాళ్ళు ఉన్నారు, రాజీనామా చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ 10,000 మంది రిటైర్మెంట్ చేసేటప్పుడు మేము పోరాటం చేశాం. గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, కొత్త జీవో ఇవ్వాలి, బెనిఫిట్స్ పెంచింది వీళ్ళకి ఇవ్వాలి, అప్పటిదాకా తీసేయొద్దని పోరాటం చేస్తే మేము కొత్త జీవోలో వీళ్ళకి వచ్చే విధంగా మేము సవరణ చేస్తాం అనేసి అన్నారు. మరి ఇప్పుడు హామీ ఇచ్చింది మంత్రి గారే కదా, పేపర్లలో కూడా ఇచ్చారు, నేను 2 రోజుల్లో కొత్త జీవో ఇస్తాననేసి. మీరు క్లిప్పింగులు తీసుకోండి అవసరమైతే. ఇప్పుడు మా ఐసిడిఎస్ అప్పుడు కాంతి వెస్ల మేడం గారు ఉన్నారు, మేము ధర్నా చేస్తే మేడం గారు కూడా ఏం చెప్పారంటే కొత్త జీవో వచ్చే కొత్త జీవోలో మేము వీళ్ళకి కొత్త బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. మరి కొత్త జీవో ఇచ్చేటప్పుడు కనీసం వీళ్ళకు స్పృహ ఉండాలన్నా ఉండొద్దా? 10,000 మంది కదా, మీరు ఇచ్చిన హామీనే కదా. కొత్త జీవో ఇచ్చేటప్పుడు మే ఎండింగ్ లో కొత్త జీవో ఇచ్చారు. ఆ కొత్త జీవోలో 10,000 మందిని మర్చిపోయారు. 10,000 మందికి ఇప్పటిదాకా ఒక్క పైసా రాలేదండి. అసలు ఆయాలు బిచ్చం అడుక్కొని బతుకుతున్నారు. టీచర్లు అయితే అసలు డబ్బులు రాక, తినడానికి తిండి లేక, చూసుకోవడానికి ఎవరు లేక చాలా మంది చనిపోతున్నారు. అంటే నువ్వు 15,000 మందిని నువ్వు ఆదుకోవట్లేదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళని నువ్వు బిచ్చం అడుకునే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చినావు. ఇప్పుడు పని చేస్తున్న మమ్మల్ని ఏంటంటే ఉద్యోగం నుండి పంపించి మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద వేస్తున్నావు. మొత్తంగా మమ్మల్ని మొత్తం ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే అసలు అంగన్వాడీ వాళ్ళు ఇక అసలు పనికిరారు, అసలు ఐసిడిఎస్ పనికిరాదు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఏంటికి పనికిరావు, అంటే వీళ్ళకి ఏ స్కిల్స్ లేవు, దేనికి ఉపయోగపడరు అనేసి. అంటే మీరు ఎంత హేళన చేస్తున్నట్టు, మమ్మల్ని ఎంత కించపరుస్తున్నట్టు. ఈ రోజేం మేము 50 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పింది మా సేవలు బాగున్నాయని, కాగు నివేదిక చెప్పింది, యునిసెఫ్ లాంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెప్పారు. 50 ఏళ్ల నుండి మేము సేవలు అందిస్తున్నాము. ఈ రోజు ఇంకా మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని పర్మనెంట్ చేసి, కనీస వేతనం ఇచ్చి, పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యాలు అన్ని కల్పించి, ఐసిడిఎస్ కి బడ్జెట్ పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐసిడిఎస్ ని కూడా నువ్వు బలోపేతం చేయాలి కదా, పక్కా భవనాలు నిర్మించాలి, ఇక మంచి గార్డెన్ తో కూడిన సౌకర్యాలు కల్పించాలి, కంపౌండ్ వాళ్ళు ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ప్రీ ప్రైమరీ అంటున్నావు, ఆ ప్రీ ప్రైమరీ మా దానిలోనే పెట్టాలని 95 నుంచి అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఏంటంటే ఒక వ్యవస్థ అంటూ ఉన్నది కదా, ఆల్రెడీ వ్యవస్థ ఉన్నప్పుడు దానికి అప్పచెప్తే అయిపోతుంది కదా, మళ్ళీ కొత్తది ఎందుకు క్రియేట్ చేయడం? అదే ఇప్పుడు గవర్నమెంటే 2 పెడుతుందంటే ఒకదాన్ని చంపడానికే పెడుతుంది తప్ప ఇప్పుడు 2 ఎట్లుంటాయండి? ఒకే పని కోసం 2 ఎట్లుంటారు అసలు? అయితే అది కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం ఎందుకు అట్లా ఆలోచిస్తుంది? ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ప్రపంచం మొత్తము ఏమైనా కూడా మీకు సెలవులు అనేది కూడా చాలా కష్టం. ప్రతిసారి కూడా పండుగలప్పుడు కూడా చాలా సార్లు కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడు కూడా ఈ సెలవుల గురించి డిస్కషన్ చేసింది కదా, దాని గురించి ఏమన్నారు మేడం? అంటే ఇప్పుడు ఈ ఫీడింగ్ డేస్ అనే పేరుతోటి మాకున్న 12 సెలవులను తెలంగాణ ప్రభుత్వం తీసేసింది. అంటే ఇప్పుడు గాంధీ జయంతి, అట్లాగే అంబేద్కర్ జయంతి, ఇట్లా మాకు 12 సెలవులు ఉండేటివి గతంలో. ఇంకా కొన్ని రంజాను ఇలాంటివి ఉండేటివి. 12 సెలవులు తీసేసింది. మేము అసలు 12 ఉంచాలి, ఇంకా మాకు అదనంగా ఇవ్వాలి, మాకు సరిపోవట్లేదు అనేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు అవి తీసేసి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందరు పండగలప్పుడేమో ఇండ్ల దగ్గర ఉంటే మేమేమో సెంటర్ తీసి పెట్టుకోవాలి. అసలు సెంటర్ తీసి పెట్టుకుంటే పిల్లలు ఎక్కడ వస్తారండి? అందరేమో ఇప్పుడు ఎంత లేదన్నా అప్పు తెచ్చుకొని ఈరోజు పండుగలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఆ 12 సెలవులు కూడా పునరుద్ధరించాలని మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు కూడా పునరుద్ధరించట్లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే తగ్గించారు, అది ఎక్కడ తగ్గించలేదు. మిగతా రాష్ట్రాల్లో అట్లేం లేదు. ఇక్కడ అవును, తెలంగాణ అన్ని ప్రయత్నాలు తెలంగాణలోనే చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు నేను దేశం మొత్తం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చరికి ఇన్ని మార్పులు చేర్పులు ఎందుకు? మీరు గ్రాట్యుయేట్ విషయంలోనైనా సరే, ఇప్పుడు ఇవి ఐసిడిఎస్ కాకుండా వాళ్ళ స్కూల్స్ లోనే పెట్టడం అయినా సరే, ఏదైనా సరే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వ్యవస్థ కప్పచెప్తే అయిపోతుంది. దాని గురించి అంటే ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ఏంటంటే ఈ కార్పొరేట్ శక్తులు, అంటే ఈ పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళ వైపు వీళ్ళ విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఐసిడిఎస్ దెబ్బతిన్నది అనుకోండి, ఇప్పుడు ఐసిడిఎస్ సేవలన్నిటినీ ఎవరు ఆక్రమించుకుంటారు? అప్పుడు తర్వాత స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు, పొలిటికల్ శక్తులే. ఇప్పుడు కొత్తగా ప్రీ ప్రైమరీలో కొత్తగా పెట్టే టీచర్ని, హెల్పర్ని ఎవరు ఎన్నుకోవాలంటే గ్రామ కమిటీలు. అసలు గ్రామ కమిటీలు అంటేనే పొలిటికల్ జోక్యం కదా, అది గవర్నమెంట్ కి సంబంధమే ఉండదు. అంటే ఎవరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండి, పెద్దరికం ఉండి
వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే తప్ప ఒక విధానం అనేది ఉండదు. అందుకని ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అంతా ఏంటంటే ప్రభుత్వం తన బాధ్యత నుండి మొత్తం వదిలించుకొని ఈ సేవలన్నింటినీ కూడా ఏంటంటే ఆ పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి, స్వచ్ఛంద సంస్థలకి ఎవరికి చేతనైతే వాడు ఆక్రమించండి అనే పద్ధతిలో. సగం కూడా కాదు, పావులంత జీతం కాదు మేడం, 13,600 చాలా తక్కువ జీతం. ఒక గవర్నమెంట్ టీచర్ కి 1,00,000 రూపాయలు ఉంది. అవును. బేసిక్ శాలరీ వాళ్ళకి దాదాపుగా కొత్తగా మొన్న జాయిన్ అయిన వాళ్ళకి కూడా 40,000-42,000 రూపాయలు వస్తుంది. అందులో 25% 13,600 అంటే చాలా తక్కువ. చాలా తక్కువ. ఒక్క టీచర్ దాంట్లో మీకు 4-5 వస్తున్నారు మీరు. అవును. ఇంకా ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు కొత్త వాళ్ళని పెడితే వాళ్ళకి ఏమైనా తక్కువ అవుతుందా? ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పే చేయాల్సిందే కదా. ఇప్పుడు అవే డబ్బులు మాకు ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటికే కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా స్ట్రెంత్ అవుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు మేనిఫెస్టోలో నువ్వు 18,000 పెట్టి నువ్వు 18,000కి ఇప్పుడు 8,000 టీచర్ కి కొత్త టీచర్ అంటున్నావు. అదే 8,000 మాకు ఇస్తే 21,650 వస్తే నీ ప్రభుత్వానికి మద్దతు ఉంటది కదా. మద్దతు ఉంటే వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు. హ్యాపీగా పనిచేస్తాం. నువ్వు ఇప్పుడు 1000 సెంటర్లు అంటున్నావు, 1000 ఈ నిర్ణయం మాకే ఇచ్చి నిర్ణయం చేస్తే ప్రభుత్వం మంచిదని మేమే అంటాం కదా. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యవస్థ రావాలంటే వాళ్ళు మళ్ళీ అందులో మోల్డ్ అయ్యి ట్యూన్ అయ్యి వీళ్ళు కొత్త పిల్లల్ని, వాళ్ళ చిన్న పిల్లల్ని వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇవన్నీ సెట్ అయ్యేసరికల్లా ఏళ్ళు పడుతుంది. మీరు ఆల్రెడీ ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ చిన్న పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుసు కనుక అసలు ఇది మరి ప్రభుత్వము ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటి అయితే అది సామాన్య మానవులకు కూడా అర్థం కావట్లేదు. మీ నాయకుల సంగతి ఏందో, మీ అంగన్వాడీల సంగతి దేవుడారు, కానీ మామూలు జనాలకు కూడా ఇది ఈ కాన్ఫ్లిక్ట్ ఏంది, ఎందుకు ఇదే వ్యవస్థ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంది? అవే డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు. 2.5 లక్షలు PMCకి ఆల్రెడీ ఇచ్చిన 56 స్కూల్స్ స్టార్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఏమంటుందంటే మొన్న చర్చలలో అసలు నిజంగా మాకు ICDS డిపార్ట్మెంట్ అంటే, ICDS అధికారులు అంటే నిజంగా చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం, ఎప్పటికైనా ఉండాలి, ఉండక తప్పదు. అసలు ICDS వాళ్ళే ఇంత వ్యతిరేకంగా ఉంటే నిజంగా అసలు వీళ్ళు ఎందుకు అనిపిస్తుంది మాకు డిపార్ట్మెంట్ లో కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మొన్న ఇప్పుడు మారిన మేడం కూడా ఏమంటుందంటే ప్రైవేట్ స్కూల్స్ నుండి మేము పిల్లల్ని తెచ్చుకోవాలంట. మేము ఎందుకు తెచ్చుకోవాలి? వాళ్ళు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోవాలి. నువ్వు ఎవరికైతే పెడుతున్నావు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వం తెచ్చుకోవాలి. నువ్వు ప్రైవేట్ స్కూల్స్ కు అనుమతిని నువ్వు రద్దు చేయాలి. నువ్వు ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేసి మొత్తం ICDS ని ఇప్పుడు కేరళలో ఉంది, కేరళలో మొత్తం ఆ కలెక్టర్ పిల్లలు కూడా అంగన్వాడికే వస్తారు. మొత్తం అసలు అక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేటిది చాలా నామమాత్రం, అసలు ఉండవు. మరి అలాంటి బలోపేతం ఇక్కడ చేస్తే నీకు ICDS బలపడుతుంది, విద్యాశాఖ బలపడుతుంది కదా. ఇద్దరి మధ్యలో మూడో ప్రైవేట్ స్కూల్ ని నువ్వు ఎందుకు బలోపేతం చేస్తున్నావు? ఒక్క జీవో ఇస్తే అయిపోతుంది. కనీసం 6 సంవత్సరాలలో పిల్లల్ని మీరు తీసుకోవద్దు అంటే అయిపోతుంది కదా, ఇక్కడికే వస్తారు కదా. రెండవది, ఇప్పుడు 5 సంవత్సరాల్లో పిల్లల్ని మేము మా దగ్గర నుంచి పంపుతున్నాం, కానీ కంప్లీట్ అయిన వాళ్ళన్నా గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారా? పోవట్లేదు. మరి ఎందుకు ఆకర్షించట్లేదు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు పక్కా బిల్డింగులు లేవు. మీరు చూడండి, అసలు వాష్రూమ్స్ లేవు, వాటర్ సౌకర్యం లేదు. ఆడపిల్లలు అయితే నెలసరి వచ్చినప్పుడు అక్కడ వాటర్ ఉండదు కాబట్టి అసలు ఆ 5-6 రోజులు మొత్తం కూడా విద్యనే మానేస్తున్న పరిస్థితి ఉంది. అంటే నువ్వు ఏమేం మౌలిక వసతులు కల్పించాలో అవి కల్పించవు, దాన్ని బాగు చేయవు, దీన్ని బాగు చేయవు. అసలు బాగు చేసేది పక్కన పెట్టి ఇప్పుడు మొత్తం వీటిని ఎత్తేసే కార్యక్రమం తీసుకొస్తే ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ప్రభుత్వమే ఇంత అన్యాయంగా ముందుకు పోతుంటే మరి ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి, మా పరిస్థితి ఏంటిది? అసలు మమ్మల్ని రోడ్డు మీద వేస్తున్నావు. రేపు ICDS పోతే గర్భిణీలు, బాలింతలకు సేవలు అందకుండా పోతాయి, మొత్తము చిన్నపిల్లలకి పోషకాహారం అందకుండా పోతుంది. మొత్తం ICDS దెబ్బతిన్న తర్వాత నువ్వు ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తావు నువ్వు తెలంగాణలో? అంటే అంగవైకల్యంతో ఉన్న సమాజాన్ని నిర్మిస్తావు తప్ప రేపు పిల్లలు, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అంటాము. వీళ్ళ అభివృద్ధి కరెక్ట్ గా లేనప్పుడు నువ్వు ఇక ఇంగ్లీష్ మీడియం ఒకటే కాదు కదా వాళ్ళకి కావాల్సింది. ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెంగ్త్ అవుతేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్లీష్ మీడియం రావాలన్నా తెలివితేటలు ఉంటేనే ABCD అందుకుంటాడు. తెలివితేటలు రావాలంటే పోషకాహారం ఉంటేనే తెలివితేటలు వస్తాయి. ఈ లింక్ కూడా ప్రభుత్వానికి అర్థం కాక కాదు, అర్థమయ్యే వదిలించుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు మొన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఈ కొత్త ఫోన్స్ కూడా ఇస్తారని చెప్పేసి అంటున్నారు, టెండర్ అయిందని అంటున్నారు. ఇప్పుడు అంటే
ఒకవైపు ఏమో మొత్తానికి ఐసిడిఎస్ కి తీసేసే పరిస్థితిలో, అంటే మీరు చెప్తున్న మాటల ప్రకారం అది కనబడుతుంది. ఇది నిజంగానే టెండర్లు చేసి ఇస్తున్నారా, ఊరికేనే అది కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అండి, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా సుమారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎప్పుడు కలిసినా కూడా ఇగో అయిపోతుంది, ఇగో చేస్తున్నాం అని మాటల ప్రభుత్వమే ఉంది తప్ప చేతల ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఏ ఒక్క జీవో మాకు ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చిందా మళ్ళీ అందులోనే మోసం చేశారు, అంటే వాళ్ళని చేర్చలేదు. ఇప్పుడు 10,000 మందిని నువ్వు చేర్చకపోతే కొత్త జీవో ఎవరి కోసం? అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు ఎంతమంది ఉంటారు? 1-2 ఉంటారు. అంటే నువ్వు 10,000 మందిని మోసం చేయడానికి కొత్త జీవో నువ్వు చేర్చకుండా తీసుకొచ్చినావు. అది ఎంత పెద్ద మోసం. ఇప్పుడు మినీ వాళ్ళది మెయిన్ చేస్తూ పోరాడంగా జీవో వచ్చింది. వాళ్ళకు కూడా 11 నెలలు ఎరియర్స్ అందులో లేవు. అసలు మాకు 3 నెలల పిఆర్సీ 2021లో కేసీఆర్ ఉన్నప్పుడు పెరిగినాయి, అది పిఆర్సీలో భాగంగా పెరిగినాయి. 3 నెలల పిఆర్సీ డబ్బులు ఇప్పటిదాకా లేవు. అప్పుడు కూడా స్కేల్ గురించి యుద్ధం చేస్తుంటే పిఆర్సీ ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు ఆయన. ఆ డబ్బులు ఇప్పటిదాకా మాకు 3 నెలలు లేవు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు 10 నెలలు డబ్బులు అదేంది ఆన్లైన్ వర్క్ వాళ్ళు చేశారు. వాళ్ళకి 10 నెలలకి నెలకు 3,000 రూపాయల చొప్పున వాళ్ళకి రావాలి. ఆ డబ్బులు ఇప్పటిదాకా రాలేదు. 2,000 రూపాయల చొప్పున రాలేదు. 10 నెలలు వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖాళీ పోస్టుల భర్తీ లేదు, ఏ ఒక్క సౌకర్యం ఈ రోజు అందిస్తున్న పరిస్థితి లేదు. 24 రోజుల సమ్మె వేతనాలు ఇస్తామని గత ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ ప్రభుత్వంకి చాలా సార్లు మేము విన్నవించినాం, మంత్రి గారిని కలిసినాం, ఇస్తామనేసి అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. పైసలు కూడా 20,000 వరకు హెల్పర్ కి 10,000 రూపాయలు. అవును, అది అసమానతలు ఉన్నాయి, దాన్ని సవరించాలనేసి కూడా మేము అడుగుతున్నాం. ఇప్పటిదాకా మొన్న ప్రతిసారి చర్చలలో అందుకే మేము ఈసారి మేము ముందుకు పోతున్నది ఏంటంటే, ఇక ఈ హామీలు మేము చూస్తాము చేస్తాం అనే మీద మాకు నమ్మకం లేదు ఫస్ట్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మొత్తం మా మీదనే పడ్డది. అంటే అంగన్వాడీ వాళ్ళే టార్గెట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం పెట్టారు. మేమేమనుకున్నాం, అప్పటికే 24 రోజులు సమ్మె చేసి ఉన్నాము, ముఖ్యమంత్రి గారే మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మాకు జీతాలు పెరుగుతాయని మేము అనుకున్నాం. జీతాల గురించి అసలు మాట్లాడకపోగా అంగన్వాడీ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని నేను సీసీ కెమెరా బయోమెట్రిక్ పెడతానని నిర్ణయం చేశారు. దాన్ని మేము పోరాటం చేసి తిప్పికొట్టినాం. ఈ సీసీ కెమెరా బయోమెట్రిక్ ఎవరు పెట్టాలి? నువ్వు ఫుడ్ కాంట్రాక్టర్ గారి దగ్గర పెట్టు, సంచులు నింపే దగ్గర పెట్టు, గుడ్లు సప్లై చేస్తున్న దగ్గర పెట్టు, గ్రేడింగ్ అక్కడ పెట్టాలి కదా. నువ్వు నింపుతున్న దగ్గర పెట్టు, నింపినట్టుగా ఇస్తున్నాడా లేదా నువ్వు అక్కడ పెట్టు. నువ్వు అసలైన దొంగను వదిలిపెట్టి మా మీద దాడి చేస్తే ఖరాబ్ అయినాయి కాదు అసలు. అవి మేము ఇప్పుడు మాకు ఇచ్చిపోయేటప్పుడు ఏ టైంకి వస్తారు? ఓసారి రాత్రికి వస్తారు. అడావిడిగా వాడు ఏందంటే ఇక వాడు అంటే సమయం ఇయ్యడు, అంటే కావాలనే ఇయ్యడు. ఎందుకు సమయం ఇయ్యడు? సమయం ఇస్తే మేము అన్ని చూసుకుంటాం కదా, అన్ని చూసుకుంటే పాడైపోయినాయి ఉంటాయి. ఇక తీసుకోవాలని ఎంబడి పడతాడు, మేము తీసుకుంటాం. ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ వాడు పోతాడు కదా, మళ్ళీ ఉండడు కాబట్టి. తీసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న గుడ్లు మేము అవి ఓపెన్ చేస్తే పిల్లలే ఉంటున్నాయి అన్న. రెండోది 50 గ్రాముల గుడ్డు మాకు ఇవ్వాలి. అది ఎంత ఉంటది? 20 గ్రాములు 25 గ్రాములు, అంటే తక్కువ రేటుకి ఏవైతే వస్తాయో అవి సప్లై చేస్తుంది. అందుకని ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా మీదనే పడుతుంది. అంటే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ టార్గెట్ తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో లక్ష్యం లేదు ఇక. అంటే వీళ్ళని ఎప్పుడెప్పుడు హింసించాలి, ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలి, అసలు వీళ్ళని ప్రశాంతంగా అసలు ఉండనియొద్దు, ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నుండి తీసేయాలి, ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలనే లక్ష్యం ముఖ్యమంత్రి గారికి ఉందనేది వాస్తవంగా మాకు ఇప్పుడు ఆచరణలో మాకే కాదు ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందుకని ముఖ్యమంత్రి గారి వైఖరిని మార్చుకోకపోతే ఆయనకే నష్టం, మాకు కాదు, ఆయనకే నష్టము. ఎందుకంటే ఇప్పుడు మొన్న మేము కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు మేము ధర్నాలు అనుకున్నాం. ఇండ్ల ముందు, మంత్రుల ఇండ్ల ముందు కూడా ధర్నా చేసే స్వేచ్ఛ ఎందుకు ఉండదు? కనీసం మమ్మల్ని అక్కడ దాకా వెళ్ళనీయాలి కదా. వెళ్ళనీయక ముందుకే నువ్వు అడ్డుకోవడము, తీవ్రంగా దాడి చేయడము, అసలు మగవాళ్ళు ఎట్లా కౌగిలించుకుంటారండి అసలు ఆడవాళ్ళని? కౌగిలించుకోవడము, తీవ్రంగా నువ్వు ఎట్లా పడితే అట్లా లాక్కెళ్ళడం, పడేయడం, అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు ముఖ్యమంత్రి ఇంటి దగ్గరనే అట్లుంటే ఇక మీ ముఖ్యమంత్రి గారి పాలన ఎట్లుందో అర్థమవుతుంది కదా అందరికీ.
ఇప్పుడు 25 తారీఖున చెలో సెక్రటరియట్ తీసుకున్నారు కదా మేడం. అవునండి. ఇప్పుడు అన్ని యూనియన్లు కలిపి తీసుకున్నారా, ఓన్లీ సిఐటియు తీసుకున్నారు? ఈ మిగతా యూనియన్లు అన్ని ఏంటంటే ఇప్పుడు వాళ్ళ విధానం అంటే ఒక ఏఐటిసి వాళ్ళేమో అప్పుడప్పుడు వాళ్ళు పోరాటం చేస్తుంటారు, అదొక భాగం. కానీ మిగతా యూనియన్లు ఏంటంటే వాళ్ళు ప్రారంభం నుంచి కూడా ఏంటంటే వాళ్ళ విధానం పోరాటానికి వ్యతిరేకం, ఓన్లీ వినతి పత్రాల వరకే ఉంటది. ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది అంటుంటారు కదా. అంటే ఇక వాళ్ళ విధానం అట్లా ఉంది. అందుకని ఇప్పుడు మేమేంటంటే మేము ప్రతి సమస్య ఇట్లా రాగానే అట్లా మాది పెద్ద సంఘం, సమరశీల పోరాటాలు చేసే సంఘం. ఈరోజు మేము జీతాలు కటింగ్ చేసుకుంటే ఈరోజు అందరు లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క నెలలో ఈ సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే 2-3 జీతాలు కటింగ్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 15, 16, 17 మీరు 15వ తారీఖు నాడు మీరు ప్రకటించగానే 15, 16, 17 ట్రైనింగ్ 3 రోజుల పాటు ట్రైనింగ్ అనేది ప్రకటించారు. అంటే బెదిరియడానికి. అంటే ఇప్పుడు మేము మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు 15వ తేదీ అనుకున్నాము, మేము పోస్టర్ వేసాము, సర్కులర్ పెట్టాము, ముందు మేము నిర్ణయం చేసినాం. ప్రభుత్వం ఏం చేసింది అంటే వాళ్ళకు అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని బెదిరించడానికి 15వ తేదీ ట్రైనింగ్ ఉంది, మీరు ఇక్కడికి రండి అని చెప్పింది. మా వాళ్ళు ఇప్పుడు ఉద్యోగమే పోతున్నప్పుడు ఎట్లా భయపడతారు? ఉద్యోగమే పోతున్నప్పుడు ఉద్యోగాన్ని కాపాడుకోవడమే ఉంటది కదా. చాలా మంది అంగన్వాడీ టీచర్లకు రాలేదు మేడం. లేదు వచ్చింది అంటే కొంతమంది క్లాసులకు ట్రైనింగ్ దాంట్లకు కూడా వీళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులుగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే సంఘాల్లో ఉండి వాళ్ళకి సరైన అవగాహన లేక ఇలాంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మెజారిటీగా రాష్ట్రంలో ఏంటంటే చాలా మంది చైతన్యవంతమయ్యారు, సిఐటి గుడు కిందకి వచ్చారు. మొన్న సూపర్ సక్సెస్ అయింది. మొత్తం మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు, అంతకుముందు కలెక్టరేట్ ధర్నాలు, కానీ ఈ రోజు పెద్ద సంఖ్యలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు సిఐటి సంఘంలోకే వచ్చిన పరిస్థితి ఉంది. మీరు అన్నట్టు కొద్దిగా అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా మేము ఇక్కడికి మోటివేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో. ఇప్పుడు 25వ తారీఖు నాడు ఏం ప్రోగ్రామ్ చేద్దాం? 25 చలో సెక్రటరియట్ మాది యథావిధి ఉంది. ఎందుకంటే మేము మొన్న అధికారులకు కూడా చెప్పాం, సరే ఆ మేడం ఇప్పుడు మారొచ్చు. ఇప్పుడు ఎంత అన్యాయం అంటే అండి, అసలు పదే ఎందుకు మారుస్తారు అధికారులని? ఇప్పుడు మొన్న అధికారికి మేము చెప్పుకున్నాం, ఆమె మారింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఈమె ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అవగాహన రావాలి, ఇదంతా విషయం అసలు వీళ్ళకి మళ్ళీ చెప్పాలి. అంటే మేము వెళ్ళి మా విషయాలన్నీ ఒకరికి చెప్పగానే వాళ్ళు అంతకుముందు కాంతి వెసులు మేడం ఉండే, ఆ మేడంకి అన్ని అర్థమయ్యి ఒక్కొక్కటి మాకు పరిష్కారం చేసే సమయంలో ఆమెను మొత్తం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిరు. ఇంతకు ముందు ఉన్న మేడంని ఇన్ఛార్జ్ ఇచ్చిరు, ఆమె మొన్న ఈమెను మార్చిరు. ఇప్పుడు ఇప్పుడు శృతి ఓజా మేడం ఇంతకు ముందు ఉన్న ఆమెనే కొన్ని రోజులు ఉంది, ఇప్పుడు మళ్ళీ ఈమెను మళ్ళీ మధ్యలో తీసేశారు, ఇప్పుడు ఈమెను పెట్టారు. అంటే దివ్యా దేవరాజన్ మేడము ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక ఏ ఒక్కరిని కూడా స్థిరంగా ఉంచట్లేదు. అంటే రెడ్ వచ్చే మొదలు పెట్టన్నట్టే ఉంది మా పని. అంటే మళ్ళా మొదటికించి మేము చెప్పుకోవాలన్నట్టు. దీని వల్ల ఏంటంటే ఏ ఒక్కటి కూడా పరిష్కారం కావట్లేదు, సమయం వృధా. కొత్త అధికారులు వాళ్ళు వస్తుంటారు, అంటే వాళ్ళ టైం పాస్ అవుతుంది తప్ప మాయ మాత్రం పరిష్కారం కావట్లేదు. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే ప్రభుత్వం కావాలనే కాన్షియస్ గా ఈ డిపార్ట్మెంట్ ని బాగా అంటే కావాలనే నిర్లక్ష్యం చేసి కావాలనే దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఉండి ఈ విధంగా మారుస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఇది కూడా కరెక్ట్ కాదు అనేసి మేము తెలియజేస్తున్నాం. రెండవది, ఇప్పుడు 25 సెక్రటరియట్ మాది, ఎందుకంటే మాది పరిష్కారం కాలేదు. ఇప్పుడు మొన్న మేమేం చెప్పాము అధికారులకి, ఇప్పుడు ఈ విద్య మాకే ICDS కు మాకే ఇవ్వాలి, అదనపు వేతనం కూడా మాకే ఇవ్వాలి. అట్లాగే మేము అడుగుతున్న 18,000 వేతనము మిగతా డిమాండ్ల మీద మాకు స్పష్టమైన అంటే జీవోలు కావాలి. ఇంకా మేము చూస్తాము చేస్తామని కాదు, కావాలి అనేసి అన్నాం. సరే, మొన్న చర్చలలో ఏం చెప్పారు అధికారులు, మేము ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన అంశాలన్నీ కూడా చెప్తాం, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం, మళ్ళీ మీకు తెలియజేస్తాం అనేసి అన్నారు. ఇప్పుడు ఆ మేడం మారింది. ఇప్పుడు మేము పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు మాకు జీవన్మరణ సమస్య ఇది, మా జీవితమే పోతుంటే మేము అసలు ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంక ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క విధానం వల్ల, ఈ నిర్బంధం వల్ల ఇంకా ఆవేశానికి గురవుతున్న పరిస్థితి ఉంది అంగన్వాడీ వాళ్ళు. అందుకని ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే 25 లోపు మా డిమాండ్స్ అన్ని అంగీకరిస్తే మంచిది. ఇప్పుడు మాకు వాయిదా వేసుకోవడానికి ఒక నిమిషం చాలు. అంటే ఇట్లా వాయిదా పడ్డదని మెసేజ్ పెట్టడానికి సెకండ్ చాలు కదా సార్. అందుకని 25 లోపు మా డిమాండ్స్ అన్ని అంగీకరిస్తేనేమో మేము ఒప్పుకుంటాం, అంగీకరించకపోతే మాది యథావిధిగా మా 25వ తేదీ ఉంటుంది. ఎంత నిర్బంధమైనా ఏం చేసినా కూడా సెక్రటరియట్ మేము నిర్వహించి తీరుతాం. ఇదండి విషయము. అంగన్వాడీ
సమస్యలు దేశం మొత్తం ఒకలాగుంటే మన తెలంగాణలో ఒకలా ఉన్నాయండి. మిగతా రాష్ట్రాల్లో అంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఈ మా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి గవర్నమెంట్ దాంట్లో విద్యాశాఖ కింద కాకుండా ఐసిడిఎస్ కిందనే ఉన్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. అక్కడ వీళ్ళు ఇంకేమైనా అనుమానాలు ఉంటే అక్కడ పోయి సర్వే చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి ఒక 2 సంవత్సరాలు ఇచ్చి ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళ టీచర్లకి ఒక 2 సంవత్సరాలు ఇచ్చి కనుక చూసినట్టయితే దాని ఫలితాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు. అదేవిధంగా గ్రాట్యుటీ విషయంలో కానీ సమాన పనికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో కనీసం సగం కాదు కదా, పావులంతు జీతం కూడా ఇవ్వట్లేదు. పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్కి కన్నా ఎక్కువ పని చేస్తున్నా కూడా గవర్నమెంట్ టీచర్కి ఇచ్చినంత పని శాలరీ కూడా ఇవ్వట్లేదు. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి. ఈ హామీలు ఇచ్చినట్టు కనీసం ఎన్నికలకు ముందు ఇచ్చిన 18,000 రూపాయలన్నా కనీసం ఇవ్వాలి. ఈ మా మినీ టీచర్స్ది 11 నెలల ఎరియర్స్ రావాలి. తర్వాత సెలవులవి దాని మన ఇవి వీళ్ళు ధర్నా చేసినప్పటివి కట్ చేసినటువంటి ఆ శాలరీ 21 రోజులవి కూడా రావాలి. మళ్ళీ తర్వాత గ్యాస్ గురించి కానీ ఏదైనా కూడా ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అనేటువంటివి కూడా రెగ్యులర్గా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకా 15,000 చిల్లర ఇంకా రిక్రూట్ చేయాల్సినటువంటి పరిస్థితి చాలా సెంటర్స్లో టీచర్లు లేని ఆయాలు లేని టీచర్లు ఉన్నటువంటి సెంటర్స్ కూడా ఉన్నాయి. 2-3 సెంటర్స్ కలిపి ఒక టీచర్ ఉన్నటువంటి సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి చాలా ప్రాక్టికల్స్ ఇబ్బంది. పక్క బిల్డింగులు లేవు, బిల్డింగ్లు ఉన్న వాటికి బాత్రూమ్స్ లేవు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ప్రాక్టికల్స్గా ప్రభుత్వాలకు తెలియకపోవడం అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే అంత ఓపెన్గా జరుగుతున్న విషయమే కదా. ఈ విషయాలన్నీ కూడా ప్రాక్టికల్గా ఇది పరిగణనలోకి తీసుకొని ఈ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి గారు కనుక విద్యాశాఖ మంత్రి గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని అంగన్వాడీ టీచర్లకి కనీస వేతనము ఈ ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకనంటే వాళ్ళకు రెగ్యులర్ 8 గంటల ప్రభుత్వ ఉద్యోగి 8 గంటల డ్యూటీ, వీళ్ళు 8 గంటల కన్నా ఎక్కువనే చేస్తున్న విషయం అందరికీ ఏ ఊర్లో మీరు అడిగినా కూడా చెప్తారు. ఈ పరిస్థితిని మళ్ళీ మీరు ఒక కొత్తగా పక్కన ఒక సబ్స్టిట్యూషన్ లాగా మీరు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లో కనుక పెడితే మిగతా విద్యార్థులకు కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి కనుక ప్రాక్టికల్గా ఆలోచించి పక్కన రాష్ట్రాలను కొంత మీరు ఏదైనా పని చేయాలంటే వేరే దేశాలకు పోయి మీరు చెక్ చేసుకుంటారు కదా సార్, ఒక మంత్రుల బృందం వెళ్ళి పరిశీలిస్తారు కదా, అట్లా మీరు మంత్రుల బృందమో లేకపోతే ఒక అధికారుల బృందమో ఆంధ్రప్రదేశ్కో కర్ణాటకో వెళ్ళి అక్కడ స్టడీ చేసి దాని నిర్ణయం తీసుకోండి. కనీస వేతనం అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చకుండా ఏ విషయంలో కూడా కనీస హామీలు ఇవ్వకుండా, అంటే హామీలు ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు కానీ జీవోలు ఇవ్వకుండా ప్రాక్టికల్ అమలు చేయకుండా నాన్చుడు ధోరణి వల్ల మొన్న 15వ తారీఖు నాడు అందరూ మంత్రుల ఇంటి ముందర ధర్నాలు చేస్తున్నారు. ఈ తర్వాత చర్చలు జరిగినా కూడా దాంట్లో కూడా ఎట్లాంటి ఫలితం లేకపోవడంతో సిఐటి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ సెప్టెంబర్ 25న చెలో సెక్రటరీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జయలక్ష్మి గారు చెప్తున్నారు. ధన్యవాదాలు మేడం, థ్యాంక్ యూ సో మచ్.